యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. నీకు ప్రయోజనము కలుగునట్టు నీ దేవుడినైన యెహోవానగు నేను నీకు ఉపదేశం చేయుదును, నువ్వు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెహోషువ 48:17. నడిపించునావా నడి సాంద్రమున దేవా అన్న పాట తెలియని వారు ఉండరు కదా. అయితే నిజ జీవితంలో దేవుని నడిపింపును కోరుకునేవారు చాలా తక్కువ మంది. ఏదో అవసరమైనప్పుడు తప్ప, అనగా కష్టం వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బందులో ఉన్నప్పుడు తప్ప దేవుని నడిపింపుని ఎవ్వరు కోరుకోరు. ఏ ఇబ్బంది లేకపోతే దేవుణ్ణి అనుదినము గుర్తు తెచ్చుకునేవారు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. చాలామంది దేవునితో సంబంధం లేకుండా వారికున్న జ్ఞానాన్ని బట్టి, తెలివితేటలను బట్టి వారి జీవితాన్ని నడిపించుకుంటున్నారు. అయినప్పటికీ వారి జ్ఞానము, తెలివితేటలు వారిని కాపాడలేవు. మహాజ్ఞాని అయిన సొలొమోను సైతం రాజ్యమును ఏలడానికి దేవుని నడిపింపును గాక జ్ఞానమును కోరుకున్నాడు. అందుకే అతని జ్ఞానము అతన్ని కాపాడలేకపోయింది. అదే అతను జ్ఞానం కాక దేవుని నడిపింపును కోరుకొని ఉన్నట్టయితే అతని పాపంలో పడిపోయి ఉండేవాడు కాదు. ఇజ్రాయేలును దేవుడు ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే కానా దేశానికి నడిపించి వారికి రాజుగా సమూయేలు ప్రవక్త న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు దేశాన్ని కాకుండా వారికి రాజు కావాలన్నారు. అంటే వారికి ముందు ఉండి నడిపించడానికి రాజుని కోరుకున్నారు. అందుకే వారు దారి తప్పారు. నేను మిమ్మల్ని నడిపిస్తాను, నా దగ్గరికి రండి, అప్పుడు మీకు ప్రయోజనం కలుగుతుందని చెప్పిన దేవుని మాట వినే స్థితిలో మనుషులు లేరు. ఇజ్రాయేలీయులను అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు దేవుని వారిని నడిపించారు. వారు ఏది కోరుకుంటే అది వారికి ఇచ్చాడు. నేనే మీ నిజమైన యెహోవానని మీరు తెలుసుకున్నట్టుగా 40 సంవత్సరాలు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి తిని మీ బట్టలు ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు కాళ్ళకు పగిలిపోలేదు. ద్వితీయోపదేశకాండము 29:5. కాబట్టి నీవు ఎలా నడుస్తున్నావు, నిన్ను ఎవరు నడిపిస్తున్నారు అనే దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవుని యొక్క కాపుదల, భద్రత కావాలంటే దేవుని సన్నిధిలో ఉండి ఆయన నడిపింపు కోరుకుంటే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో నీకు ప్రయోజనం కలిగినట్టుగా దేవుడు నిన్ను నడిపించమని కోరుకో. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.